यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। जननीं शारदादेवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। మన భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు ఒక పండగే పర్వదినం. అలాగే ప్రతిరోజుకి ఆ పండుగకి ఒక అర్థం ఉందన్నమాట. ప్రతి పండుగ కూడా మనల్ని ఇంకా ఉన్నతంగా తయారు చేయడానికి ఉద్దేశించబడింది. దానికి కొన్ని పూజలు పునస్కారాలు రకరకాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు, కానీ ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఈరోజు ఆషాఢ పూర్ణిమ. ఈరోజు గురు శక్తిని ఆరాధించే దినంగా ఎన్నాళ్ళ నుంచో మనం ఇక్కడ భారతీయ సంస్కృతిలో జరుపుకుంటూ వస్తున్నాము. ఈ సృష్టిలో ఈ జ్ఞానశక్తి అంటారు, దీన్నే గురు శక్తి, మొత్తం పరివ్యాప్తమై ఉంటుంది. గురువు అనగానే ఒక మనిషి మాత్రం కాదు, గురు శక్తి అనగానే ఒక జ్ఞానశక్తి. సృష్టి ఎప్పుడైతే వచ్చిందో అందులో ఈ జ్ఞానం కూడా దాంతోపాటు వచ్చింది. అయితే ఆ జ్ఞానాన్ని మనకు ఎలాగైతే ఇప్పుడు రేడియో తరంగాలు ఉన్నాయనుకోండి, రేడియో తరంగాలు ఎప్పుడు ఉంటాయి, కానీ మనం దానిని గ్రహించడానికి మనం గ్రహించగలమా? మామూలుగా వినిపిస్తాయి, అన్నీ మనకి వినిపించవు. అక్కడ ఒక రేడియో, ఒక ఇన్స్ట్రుమెంట్ అక్కడ కావాలి. ఆ విధంగా ఈ జ్ఞానశక్తి ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఏదైతే ఉందో వాటిని గ్రహించి వారి జీవితాల్లో సాధించుకున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మానవ రూపంలో గురువులుగా మనము ఆరాధిస్తాము. అలాగే మనకు భగవంతుడే గురువు రూపంలో కిందకు వస్తాడన్నది మనందరికీ కూడా విశ్వాసం అన్నమాట. భారతీయ సమాజంలో అటువంటి విశ్వాసంతోనే మనం గురువు దగ్గరికి మనం వెళ్తాం. ఈ గురువు చేసే పని ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని శ్లోకాలు చెప్పాను, అందులో గురువు ఎవరు అన్నది తెలియజేస్తుంది. అక్కడ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అంటే ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు. అది ఆయన యొక్క రూపం, అది స్వరూపం, అది యాక్చువల్గా. రెండవ దాంట్లో అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, అక్కడ ఏం చెప్తుంది? ఆయన చేసే పనిని చెప్తుంది. అంటే అజ్ఞానము అనే అంధకారాన్ని అది తొలగించి జ్ఞానము అనేటువంటి వెలుగును మన జీవితాల్లో నింపేవారే గురువులు. అయితే మనం కొంతమంది గురువులు అవసరమా, అందరికీ గురువులు అవసరమా, లేకపోతే మనకు జ్ఞానం కలుగుదా అనే అనుమానం రావచ్చు. అయితే కొంతమంది ఎప్పుడు అంటే పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మలో చేసిన సాధన వల్ల చిన్నప్పటి నుంచి కూడా ప్రకృతి నుంచే వాళ్ళు ఈ జ్ఞానాన్ని గ్రహించడం నేర్చుకుంటారు. మీకు అవధూత, మనకు భాగవతంలో ఉన్నటువంటి మీకు ఉదాహరణ అందరికీ తెలుసు. ఆయనకి ఎంతోమంది 24 మంది గురువులు, ఎక్కడ చూసినా ఆయన జ్ఞానం నేర్చుకుంటూ ఉండేవారు అనమాట. ఆ శక్తి అనేది ఎలా వస్తుందంటే పూర్వజన్మ సంస్కారం వల్ల వస్తుంది. అలాగే ఉపనిషత్తుల్లో మనకు ఈ సత్యకాముడు అనే కథ మీరు వినే ఉంటారు. గురువుగారు ఆయన ఏం చేస్తారంటే, వెళ్ళునైనా కొన్ని ఆవుల్ని ఇస్తారు. ఆవులనిచ్చి నువ్వు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ 1000 ఆవులు అయిన తర్వాత మళ్ళీ తిరిగిరా అంటారు. ఒకసారి ఆలోచించండి, కొన్ని ఆవులు ఇచ్చి, 100 ఆవులు ఇచ్చి 1000 ఆవులు తీసుకురా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అయినా సరే రెండో మాట లేకుండా ఆయన వెళ్ళి చేస్తూ ఉంటారు. అలాగే ఆవులను సేవించుకుంటూ ఉంటారు అరణ్యంలో. ఒకరోజు అందులో నుంచే ఒక మాట వినిపించారు, మేము 1000 మంది అయిపోయాము, మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పి.
సరే ఈయన తీసుకొచ్చారు ఇంటికి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు ఆయన గురువుగారు అంటారనమాట, నీవు ఎక్కడ నేర్చుకున్నావు ఈ జ్ఞానాన్ని? నీ మొహం చూస్తుంటే నాకు అర్థమవుతోంది నీకు బ్రహ్మజ్ఞానం లభించింది అని చెప్పి. ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? కేవలం చుట్టూ ఉన్నటువంటి ఈ పశుపక్ష్యాదులు, ఈ వృక్షాలు, ఇవన్నీ వాటి నుంచే ఆ జ్ఞానాన్ని గ్రహించగలిగారనమాట. అంటే గ్రహించగలిగితే ఈ ప్రపంచంలో ప్రతి చోట్ల ఆ జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు మనం. కానీ ఆ శక్తి మనకు అందరికీ ఉండదు కాబట్టి మన ఒక మానవ గురువుని మనం ఆశ్రయిస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈరోజు మన భారతీయ సంస్కృతిలో వ్యాసుల వారి జన్మదినం, అంటే వ్యాస భగవానుని జన్మదినం. వ్యాస మహర్షి పేరు వినని వాళ్ళు ఉండరు. వ్యాసుడు అంటే అర్థం ఏంటంటే సంకలనం చేసిన వాడని అర్థం. ఆయన భగవంతుడితోనే మనం సమానంగా మనం కొలుస్తాం. ఇది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని చెప్తాం కదా. అంటే అర్థం ఏంటి? కేవలం భగవంతుడే ఈ కార్యాన్ని చేయడానికి ఆయన అవతరించాడని చెప్పి అర్థం. ఏ కార్యాన్ని చేయడానికి ఆయన వచ్చారు మీకు అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోండి తెలియకపోతే. మన భారతీయ సంస్కృతికి మూల గ్రంథాలు ఉపనిషత్తులు. వేదాలనంటే వేదాల యొక్క సారం ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తులను గుర్తుపెట్టుకోండి, దాని నుంచే మొత్తం మన సంస్కృతి అంతా వచ్చింది. మీరు ఏది చూసినా సరే మూలం అన్నది అక్కడ ఉంటుంది ఉపనిషత్తుల్లో. అయితే వాటిని ఉపనిషత్తుల్ని ఏమనేవారు? శృతి అనేవారు. అంటే కేవలం ఒకరికొకరు చెప్పడం ద్వారా మాత్రమే అది వ్యాపించింది. అప్పట్లో గ్రంథాలు లేవు. 10,000 సంవత్సరాల క్రితం ఇది ఆలోచించండి మీరు. ఇప్పటికీ 7,000 years అన్నది హిస్టారికల్గా వాళ్ళు ప్రూవ్ చేస్తారు సైంటిఫిక్గా. ఇప్పుడు తప్పకుండా అది 10,000 సంవత్సరాల పూర్వమే అన్నది చాలామంది మన మహర్షులు కానీ వీళ్ళందరూ గొప్పవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అప్పట్లో ఈ రాతలు ఇవన్నీ లేవు. కేవలం మనిషి నుంచి మనిషి ద్వారా అది వినడం ద్వారా అది మనకు వచ్చిందనమాట. అది అలా అక్కడక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని వ్యాస మహర్షి ముందు కాలాల్లో జ్ఞాపకశక్తి ఉండదు మనుషులకి అని అర్థమయ్యింది. వచ్చే కొద్దీ కలియుగం వస్తుంది కదా, అందువల్ల ఆయనే వచ్చి దాన్ని మొత్తం సంకలనం చేశారనమాట. ఉపనిషత్ జ్ఞానాన్ని పుస్తక రూపంలో గ్రంథస్థం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గ్రంథస్థం చేసి మనకు మామూలుగా మనకు కావాలంటే మళ్ళీ చూసుకుని చదువుకోవచ్చు. ఎందుకంటే మెమరీ లాస్ అయిందంటే జ్ఞానం మొత్తం లాస్ అయిపోతుందా లేదా చెప్పండి. సో ఆ విధంగా వ్యాస మహర్షి వచ్చి ఆయన గ్రంథస్థం చేశారు. అంతేకాకుండా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని ఆయన ఏం చేశారు? చాలా లాజికల్గా తర్కబద్ధంగా దానిని ప్రతిష్ఠించారనమాట. దాన్ని బ్రహ్మసూత్రాలు అంటారు. బ్రహ్మసూత్రాలంటే ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం చేసిన వారు వ్యాస మహర్షి చేశారు. అదే కాకుండా ఆయన మహాభారతాన్ని రాశారు. ఒకసారి ఆలోచించండి, మహాభారత గ్రంథకర్త ఆయన. మహాభారతం తెలుసు కదా, ఆయన ఆదిపురుషుడు. ఆయన మహాభారత ఆయన నుంచే వంశం అనేది వచ్చింది, మీకు అందరికీ తెలుసు. సో ఆయన చూశారు మొత్తం అంతా కూడా. ఆ జరుగుతున్న దాన్ని ఆయన గ్రంథస్థం చేశారు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి తెలుసా మహాభారతంలో? చెప్తారు ఎవరైనా? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1,00,000 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. సో అటువంటి దానిని మహద్ గ్రంథాన్ని ఆయన రాశారు. ఆ రాసి అందులో ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అదంతా కూడా చరిత్ర. అందులో నుండి ఉన్నదే మనకు భగవద్గీత. అది గుర్తుపెట్టుకోవాలి మనం. భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధ భూమిలో చెప్తారు ఆయన. అంటే స్వయంగా భగవంతుని నోటి నుండి వచ్చింది. అది కూడా ఉపనిషత్ సారము. ఉపనిషత్తులు గోవులు అనుకుంటే వచ్చినటువంటి పాలు, దుగ్ధం అన్నది మన భగవద్గీత. అందువల్ల ఈ సారం అంతా కూడా భగవద్గీతలో ఉంది. అందువల్ల మన సంస్కృతికి 3 మూల గ్రంథాలు ఉపనిషత్తులు అన్నది మర్చిపోకూడదు. దాని వ్యాఖ్యానం అన్నది బ్రహ్మసూత్రాలు. అలాగే వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతంలో అంతర్గతమైనటువంటి భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది అది. ఇవి 3 కూడా మనకు ప్రస్థానత్రయం అంటారు. ఎవరు కూడా మర్చిపోకూడదు. మన సంస్కృతి మూల గ్రంథాలు ఏమంటే 3 అన్నమాట. సో ఈ 3 మీద ఎవరు రాసిన వ్యాఖ్యానం రాస్తారో వాళ్ళని ఆచార్యులు అంటారు. శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ఇలా ఎంతోమంది ఆచార్యులు అన్న నామం ఎప్పుడు వస్తుందన్నమాట? ఈ 3 గ్రంథాలపైన వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. వ్యాఖ్యానం చేయడం అంటే వాళ్ళకి అర్థమైంది భగవంతుడు ఒకటే సత్యమా, లేకపోతే 2 సత్యాలు ఉన్నాయా, ఒకటి ప్రకృతి పురుషుడని, ఇలా రకరకాలు వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. కానీ ఒకటే మూల గ్రంథం నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభూతిని చేసి వాళ్ళు అన్నిటికీ మనం ఇప్పుడు అవన్నీ కూడా ఒకటి తప్పు ఒకటి తక్కువ అని కాదు. అందులో మనుషులకి మనకి ఒక్కొక్కరికి అది మనకు నచ్చుతుంది. దాన్ని బట్టి మనం ఆ మార్గంలో వెళ్ళి ముందుకు వెళ్తాం అనమాట.
ఈ విధంగా వేలాది గ్రంథాలు మన సంస్కృతికి ఉన్నాయన్నమాట. ఈ విధంగా వ్యాస మహర్షి మన ఆది గురువు కింద మనం అందరూ కూడా ఆరాధిస్తాము. అది వారి యొక్క జన్మదినం. ఇప్పుడు ఈరోజు అది కూడా మనము జరుపుకుంటూ ఉన్నాము. ఇకపోతే మనం చెప్పుకున్నాము, ఈ జ్ఞానశక్తి అన్నది ఎప్పుడు కూడా ఇక్కడ వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించి ఉన్న దానిని ఆ గురువులు ఎవరైతే దాన్ని గ్రహించి వారి జీవితంలో అంతర్గతం చేసుకున్నారో వారికి ఈ జ్ఞానానికి తేడా ఉండదు. ఆయన జ్ఞానమూర్తి అంటారు. అందుకని గురువులను ఎప్పుడూ కూడా ఆ జ్ఞాన స్వరూపంగానే మనం చూడాలి. ఒక మనిషిగా ఎప్పుడూ చూడకూడదు. మనుష్య బుద్ధితో ఎప్పుడైతే చూస్తామో మన మనుష్య వీక్నెసెస్ అన్నీ కూడా మనకు కళ్ళబడతాయి. శారదాదేవి అమ్మ జనని శారదాదేవి ఏం చెప్పేవారంటే, మీరు ఎప్పుడు కూడా గురువుకి దగ్గరగా ఉండద్దు. ఉంటే ఏంటంటే మన బుద్ధి ఎప్పుడూ కూడా వాళ్ళలో చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు, అదే మన కళ్ళల్లో పడుతుంది, మన విశ్వాసం అంతా పోతుంది. ఉన్న జ్ఞానం ఆయన 90% ఉండొచ్చు, కానీ అదంతా పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే మనది మందబుద్ధి కాబట్టి మనం మంచి చూడలేం కాబట్టి, అందువల్ల ఎప్పుడు దగ్గరగా ఉండద్దు అని చెప్తారు. అందువల్ల మనం ఎవరినైనా గురువుగా స్వీకరిస్తే గురువు ఎలాంటి వాడైనా కానివ్వండి, ఆయన ద్వారా నాకు ఆ భగవంతుని ఆ జ్ఞానం అనేది నాకు వస్తుంది అనే విశ్వాసం అన్నది శిష్యునికి ఉండాలి. లేకపోతే ముందుకు వెళ్ళలేరు. అక్కడే ఒక క్రిటికల్ యాటిట్యూడ్ అన్నది, అశ్రద్ధ అనేది వచ్చిందంటే జ్ఞానం అన్నది ఎప్పటికీ రాదనమాట. సో ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి ఈ సత్యాలన్నమాట. ఆ తరువాత మనం గురువుని ఎవరినైనా ఎంచుకోవాలనుకోండి, నాకు కావాలి ఇప్పుడు గురువు యొక్క జ్ఞానం కావాలి, నాకు ఉపదేశం కావాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి గురువుని మనం ఎంచుకోవాలి, ఎలా ఉంటారు వాళ్ళు, మనకి ఎంతవద్ద అవుతుందో తెలియదు. కానీ ఏంటంటే ఆయన శ్రోత్రియ అవ్రజిన. శ్రోత్రియ అంటే ఏంటంటే శృతి అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఏదైతే తత్వం ఉందో దానిని ఆయన ఆ మూర్త స్వరూపంగా ఉండాలి. ఉపనిషత్ జ్ఞానం ఏదైతే ఉందో అలాగే పాపం ఆయన చేయకూడదు, అంటే సిన్లెస్, ఆయనలో ఏ పాపాలు చేయని వాడై ఉండాలి. అలాగే కోరికలు లేనివాడై ఉండాలి. అలాగే బ్రహ్మవిత్తమహ అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడై ఉండాలి. ఎప్పుడు కూడా బ్రహ్మానందంలోనే ఆనందపడుతూ ఉండాలి, వేరే విషయాలు ఉండకూడదు. అలాగే శాంత నిరింధన ఇవ అనలహ. ఇప్పుడు బాగా మనం హోమం చేస్తాం కదా, హోమం చేసిన ధగ మండుతూ ఉంటుంది. మండిపోయిన తర్వాత కింద అది ఉన్నంత వరకు కూడా సమిధులు ఉన్నంత వరకు అది బాగా మండుతుంది. మండిన తర్వాత ఒక్కసారి ఏమైపోతుంది, అది శబ్దం అంతా శాంతం అయిపోతుంది. అలా ఉంటారట గురువులు. నిరింధన ఇవ అనలహ అంటే ఇంధనం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి అగ్నిలాగా అంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పి చక్కటి అది శంకరాచార్య వారు ఇస్తున్నారు ఇది. అలాగే అహేతుక దయాసింధు. ఎలా అంటే మనం అడిగినా అడగకపోయినా వాళ్ళ దయా కృప అనేది మన మీద వర్షిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్లకు బంధు స్వరూపుల్లో ఉంటారు, ఒక ఫ్రెండ్ లాగా ఆయన ఉంటారట. అటువంటి వారిని మనం గురువులుగా ఎంచుకోవాలి అని చెప్తున్నారు. అయితే స్వామి వివేకానంద ఏమనేవారంటే, మీకు నిజంగా లోపల వ్యాకులత అన్నది వస్తే కనుక, భగవంతుడిని నిజంగా తెలుసుకోవాలి అన్న వ్యాకులత వస్తే కనుక తప్పకుండా గురువులు మీ దగ్గరికి వస్తారు అని ఏదో ఒక అవకాశం ద్వారా మనకు ఆ గైడెన్స్ అనేది లభిస్తుంది. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా మన భగవంతుని ఒక్కసారైనా మనం కోరుకుని ఉంటే కనుక ఏదో విధంగా అది మనకు గైడెన్స్ అనేది, మన స్థాయికి తగినటువంటి గైడెన్స్ అనేది తప్పకుండా వస్తుందన్నమాట. సరే, అయితే ఈ చూడండి, ఈ శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క వ్యాకులత తెలిస్తేనే కదా వాళ్ళ కృప మన మీద వస్తుంది. అందుకని ఎప్పుడైతే మనం గురువుని కోరుకొని వెళ్తామో అక్కడ ఎంతో వినయంతో మనం ప్రార్థించాలి గురువుని. చెప్తున్నారు ఇక్కడ శ్లోకం చెప్తున్నారు. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మా ముద్ధర ఆత్మీయ కటాక్ష దృష్ట్యా రిజ్వ్యాతి కారుణ్య సుధా వివృష్ట్యా. స్వామి అంటే, ఓ మహానుభావ, నేను ఈ సంసారంలో పడి నేను నలిగిపోతూ ఉన్నాను. నేను నీ యొక్క కారుణ్య దృష్టి ద్వారా నన్ను, ఈ పడిపోతున్నటువంటి నన్ను నువ్వు పైకి తీసుకొని రావాలి. నువ్వు అందరిని ఎంతోమందిని ఉద్ధరిస్తున్నావు, నన్ను నువ్వు తప్పకుండా తీసుకొని రావాలి అనే బాధ. దుర్వార సంసార దవాగ్ని తప్తం. ఈ సంసారం అనే అగ్నిలో నేను దహించుకుపోతున్నాను. అంటే నిజంగా జీవితంలో ఈ కష్టాలు
ఎవరికైతే వచ్చాయో తెలుస్తుంది ఈ బాధ అన్నది ఏమిటి అన్నది. అలాగే కష్టాలు రాకుండానే కొంతమందికి అన్నీ ఉన్నాయి, కానీ ఒక ఏదో లేదు ఏదో కావాలి అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి జీవితంలో చాలా కష్టాలు వచ్చి అనిపిస్తూ ఉంటుంది. సో దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై. చూడండి, దురదృష్టం అనే ఈ గాలి, సుడిగాలి వచ్చి నన్ను తిప్పుతుంది నా జీవితంలో. సో భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహో, నేను చాలా భయపడుతున్నాను, నాకు చాలా భయంగా ఉంది ఈ సంసారంలో ముందుకెళ్ళడానికి. నన్ను ఈ మృత్యు కుప్ప నుంచి నువ్వు రక్షించు, నీవు తప్ప నాకు ఇంకెవరు కూడా శరణు లేరు అని శరణాగతితో మనం వెళ్ళాలి. అలాగే గురువు యొక్క శ్రేష్టత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శిష్యుడు ఏదో సగం అనుమానంతో వెళ్ళకూడదు. అందుకే ఆయన చెప్తున్నారు అన్నమాట, గురువు దగ్గరికి వెళ్ళి శాంత మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః. కొంతమంది మహానుభావులు ఉన్నారు, వసంత కాలం ఎలాగైతే ఎప్పుడు కూడా మనందరికీ కూడా మంచిని చేస్తుందో అదేవిధంగా ఎప్పుడు వాళ్ళు మంచిని చేస్తూనే పోతారు, ఎప్పుడు మంచిని చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావమే అందరికీ కూడా మంచిని చేయడం. వాళ్ళు స్వయంగా ఈ సంసార బంధనాన్ని దాటి అందరినీ దాటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట. అటువంటి వాళ్ళు. అలాగే ఆయన దగ్గరికి వెళ్ళి మీ యొక్క అమృతమైనటువంటి మాటలతో నాలో ఉన్నటువంటి ఈ బాధను, కష్టాన్ని కూడా మీరు చల్లార్చండి అని చెప్పి ఆ గురువు దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట. అడిగి ఎలాగ నేను దీని నుంచి బయటికి రావాలి అని ఆయన అడిగినప్పుడు, శిష్యుడు అడిగినప్పుడు, అప్పుడు గురువుగారు అంటారట, మా భయిష్ట విద్వన్ తవ నాస్త్యపాయః. నాయన భయపడకు, నీకే విధమైనటువంటి అపాయం లేదు. సంసార సింధో తరణేస్త్యుపాయః. ఈ సంసారం అనేది ఈ సాగరం ఉంది కదా, ఈ బాధలు, సంసారం అంటే ఏం లేదా, బాధలు కష్టాలు, దీనిని దాటడానికి మనకు ఒక ఉపాయం ఉంది. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు ఈ భవసాగరాన్ని దాటి నువ్వు అమృతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నారంటే 4 విషయాలు కావాలి దీనికి. ఒకటి శ్రద్ధ, రెండవది భక్తి, మూడవది ధ్యానయోగము, 4వది ముముక్షుత్వము. శ్రద్ధ అంటే మీకు చెప్పాను, శ్రద్ధ అంటే మన భాషలో చెప్పాలంటే నాన్ క్రిటికల్ మైండ్. శ్రద్ధ అంటే ప్రతిదాన్ని ఒక ఉన్నతంగా చూడడం అన్నమాట. వాళ్ళలో చిన్న చిన్న బలహీనతలు కానీ ఏదైనా దోషాలు కానీ దాన్ని కాకుండా మనిషిని కానీ ఎవరినైనా ఒక ఉన్నత స్వరూపంగా చూడడాన్ని శ్రద్ధ అంటారనమాట. అది ఒక ఆంతరిక దివ్య దృష్టి ఉంటేనే మనం మనుషులను అలా చూడగలుగుతాం. ఒకవేళ లేదు అనుకోండి, కానీ నేను మనుషుల్ని విమర్శనాత్మక దృష్టితో చూడడం తప్పు అన్నది మనకు అర్థం కావాలి. ఆ శ్రద్ధ అన్నది ఒక క్వాలిటీ అనమాట, మనకు ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అంటే కనుక. అలాగే భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం అంటారంటే మన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆ కుతూహలం, ఆ భక్తి. అలాగే ధ్యానయోగం, ఎప్పుడు కూడా దాని గురించే ధ్యానం చేయాలి అనే ఒక కుతూహలం, ఎప్పుడు కూడా భగవద్ ధ్యానం చేయాలి అనేటువంటి కోరిక. తర్వాత ముముక్షుత్వం, ఈ బంధాల నుంచి నేను బంధంలో ఉన్నానని తెలుసుకోవడమే కష్టం. ఎప్పుడు తెలుస్తుంది మనకు, బాగా ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏంటి అనుకుంటాం, కానీ ఎప్పుడు మనకు తెలియదు కదా. అసలు బంధంలో ఉన్నామని తెలుసుకోవడం కష్టం, తెలుసుకున్న తర్వాత దాని నుంచి బయటికి రావాలని కోరిక కలగడం ఇంకా కష్టం. సో ఈ ముముక్షత్వం కూడా ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక తప్పకుండా నీకు అది కలుగుతుంది. అంటే అప్పుడు శిష్యుడు ఏం చెప్తున్నాడంటే, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు, కోనామ బంధ, అసలు బంధం అంటే ఏంటి గురువు గారు? అలాగే కథమేష ఆగత, ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఈ బంధం అన్నది? అందరూ పుట్టామైపు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంధం అన్నది? అట్లాగే ఎక్కడ ఇది ప్రతిష్ఠితమై ఉంది, దేనిలో ప్రతిష్ఠితమై ఉంది, దీని నుంచి బయటికి ఎలా రావాలి? అలాగే అనాత్మ అంటే ఏంటి? మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారే ఆత్మ అనాత్మ అని, అనాత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, వాటి రెండింటికి తేడా ఏంటి అని చెప్పి ఈయన రకరకాల ప్రశ్నలు అడుగుతాడనమాట. అడిగిన తర్వాత గురువుగారు నిజంగా అతనిలో వ్యాకులత ఉంది అనుకుంటే కనుక వెంటనే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, అతనికి అర్హత ఉంటే కనుక. లేకపోతే నెమ్మదిగా సాధన ద్వారా వాటి ద్వారా కూడా వస్తుంది. తరువాత అంటే కేవలం సాధన అందరూ చేయలేకపోవచ్చు, మనం చేయలేకపోతే కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి మనకి ఈ జ్ఞాన మార్గంలో. చూడండి షార్ట్ కట్స్ అవేంటి తెలుసా? గురు శుశ్రూష, గురువు గారికి సేవ చేస్తూ ఏమి జ్ఞానం లేకపోయినా సరే మీరు ఈ భవసాగరాన్ని దాటేయచ్చు.
అంటే చూడండి, శంకరాచార్యుల వారి జీవితంలో కూడా మనకు చూపించారు. ఆయన జ్ఞానమూర్తి, అటువంటిది ఆయన శిష్యుల్లో ఒక ఆయన. ఈయన పట్ల చాలా అనురాగం, గురువు పట్ల. ఎంతసేపు ఆయన యొక్క వ్యక్తిగత సేవలు చేయడంలోనే ఆయన నిమగ్నం అయిపోయి ఉంటారు. ఆయన వేదాంతాలు చెప్తూ ఉంటారు, ఆయన ఎప్పుడు ఈయన బట్టలు ఉతుకుతూ ఉంటారనమాట. మిగిలిన శిష్యులందరూ అంటారు, ఆయనకి అసలు పెద్ద మందబుద్ధి కదా, ఏం అర్థం కాదు, మీరు చెప్పేయండి క్లాస్ అంటే. ఒకరోజు శంకర్ల వారికి చాలా కష్టం అనిపిస్తుంది, వీళ్ళందరూ కూడా అవహేళన చేస్తున్నారు, ఈరోజు చూపిస్తాను, గురు శుశ్రూష యొక్క ఫలితాన్ని నేను చూపిస్తాను మనసులో అనుకుంటారు ఆయన. అప్పుడు ఆయన పిలుస్తారనమాట. పిలిచి ఆయన పాపం బట్టలు పట్టుకొని, అన్ని కొండలో పట్టుకొని బట్టలు తీసుకొస్తూ ఉంటారు. నాయన ఇట్రా నాయన అని చెప్పి పిలుస్తారు. ఆ యొక్క కారుణ్య దృష్టి ఆయన పైన పడింది. వెంటనే అక్కడికక్కడ ఆసు కవిత్వం, ఆయన తోటక ఛందస్సు అంటారు, ఆ ఛందస్సులో ఆయన అప్పటికప్పుడే శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టేస్తారు ఈ తత్వం గురించి. అందరూ ఆశ్చర్యపోతారు, ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడంటే వీళ్ళకి తెలియచెప్పాలి ఈ గురు సేవ వల్ల ఎంతటంటే సేవకు కూడా ఎంతటి మహాత్మ్యం ఉంది అన్నది తెలియడానికి ఆయన మహాపండితుడి కింద గురువుగారు తయారు చేస్తారు. ఇకపోతే రామకృష్ణ పరమహంస జీవితంలో ఎవరున్నారు చెప్పండి? అద్భుతానంద స్వామీజీ. అద్భుతానంద స్వామీజీ అంటే అక్షరాలే రావు, ఇంకా ఆలోచించండి, ఇల్లే రావు, ఇంకేమి రావు. ఆయన ఒక ఏమిటంటారు, గొల్ల వాళ్ళ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు ఎవరు చనిపోతే మేనమామ తీసుకొచ్చి కలకత్తా తీసుకొస్తారు ఆయన్ని. ఇక్కడ ఏదో చేసుకుందాం, పనులు చేసుకుంటే ఆయన ఒక ఇంట్లో పనివాడి కింద పెడతారు. ఆ ఎవరింట్లో అయితే ఈయన పనివాడి కింద ఉంటారో ఆయన శ్రీరామకృష్ణుల భక్తులు. అయితే శ్రీరామకృష్ణులు చూడగానే, ఆయన్ని చూడగానే ఈయనలో చాలా లోపల ఉంది, ఆ జ్ఞానశక్తి బయటకు వచ్చేటువంటి అది ఉంది అని గుర్తిస్తారు. చూడండి, సాధారణమైన వ్యక్తులు, అది శ్రీరామకృష్ణుల గొప్పతనం. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టారు? స్వామి వివేకానంద అద్భుతానంద అని పేరు పెట్టారంటే శ్రీరామకృష్ణుల యొక్క అద్భుతమైన, అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళకి తర్వాత వేదాంతాలు ఆయన మాట్లాడితే అసలు ఇంకెవరు తిప్పలేరు అన్నమాట. అటువంటివి ఆయన కాశీలో ఉంటారు చివరిలో. అప్పుడు ఆయన ఏ మాట మాట్లాడినా ఎవరు మేధావులందరూ వచ్చేవారు, కానీ ఆయన మొత్తం అందరికీ సమాధానం ఎంత సింపుల్గా చెప్తున్నానంటే ఇంతటి గురు శుశ్రూష ఆయన సేవ చేస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులకి. శ్రీరామకృష్ణుల మాటలపైన విశ్వాసం. అసలు నువ్వు రాత్రి పడుకోవద్దన్నారు, నిజంగానే ఇంకా పగలు పడుకుని ఇంకా రాత్రి పడుకోవడం మానేస్తారు ఆయన. రాత్రంతా ఆయన ధ్యానం చేస్తూ ఉండేవారు. సో ఈ విధంగా గురు శుశ్రూష చేయడం వల్ల, శ్రద్ధ వల్ల, విశ్వాసం అంటే ఈయన తప్పకుండా ఈయన ద్వారా నాకు కలుగుతుంది, భగవద్ దర్శనం కలుగుతుంది అని విశ్వాసం, గురువు పైన విశ్వాసం పెట్టుకోవాలి. ఆయన ఎలాంటివైనా సరే ఆ విశ్వాసం ద్వారా శిష్యులు పైకి వచ్చేస్తారు. భాగవతంలో చక్కటి స్టోరీలు ఉన్నాయి ఇట్లాగే. గురువు గారికి కనిపించదు, ఈ శిష్యులు వచ్చి అక్కడ నాకు అదే పాలు వాళ్ళ ఇంట్లో ఏదో గురువు గారి ఇంట్లో ఏదో పెద్ద ఉత్సవం అవుతుంది, అందరూ రేపు పొద్దున్న మీరు తీసుకురాగలంటే అందరూ కూడా ధనం అన్నీ తీసుకొస్తారు. పాపం ఈ పేద ఆవిడ ఏం చేస్తుందంటే ఏమి లేవు, కొంచెం పాలు తీసుకొస్తుంది. ఆ పాలు కూడా పలచగా ఉంటాయి అని చెప్పి తిడతాడు గురువు ఆ అమ్మాయిని. తిడితే గురువు మీద కోపం రాలేదు, వచ్చి ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది, నది దగ్గరికి వచ్చి ఏడ్చి నాకు గురువుగారు నా మీద కోపం వచ్చింది, నేనేం చేయని ఏడుస్తుంటే స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి ఆయనకి ఒక పాత్ర ఇస్తే ఆ పాత్ర తీసుకెళ్ళి అక్కడికి ఇస్తే ఎన్ని కావాల్సిన పాలు వస్తూ ఉంటాయి అందులోంచి. అప్పుడు గురువుగారు ఆశ్చర్యపోతారు, ఇదేంటంటే నాకు ఆయన ఇచ్చారు, అక్కడ కూర్చుంటే ఆయనే భగవంతుడే స్వయంగా వచ్చి ఇచ్చాడంటే ఏం మాట్లాడుతున్నావు అంటే నిజం మీరు కూడా రండి అంటే అప్పుడు ఆయన కూడా అక్కడ తీసుకెళ్తే ఈ శిష్యురాలి యొక్క గొప్పతనం వల్ల గురువు కూడా అప్పుడు దర్శనం కలుగుతుంది. అంటే చెప్తున్నాను చూడండి, ఇది ఇక్కడ ఎవరు గొప్ప, గురువు గొప్ప అది కాదు. ఇక్కడ చూడండి, శిష్యురాలి యొక్క పవిత్రత, తర్వాత విశ్వాసం, శ్రద్ధ వల్ల గురువు కూడా తరించిపోయాడు చూడండి. సో ఇలాంటి ఉదాహరణలు మన దాంట్లో ఎన్నో ఉన్నాయి. అందువల్ల విశ్వాసము ఇది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో. గురువు వాక్యాల్లో విశ్వాసం ఉండడం, శాస్త్ర వాక్యాల్లో విశ్వాసం ఉండడం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. తర్వాత ఇప్పుడు గురువుగారు మనకి వచ్చిన తర్వాత మనకి ఏమి ఇస్తారు చెప్పండి ఉపదేశం? ఇప్పుడు ఈ రోజుల్లో మన దగ్గరికి వస్తే మనకి ఏమి ఇస్తారు గురువుగారు? ఒక్క నిమిషం మనకి జస్ట్ ఒక అరగంట మధ్యలో మనకి ఒక మంత్రాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే గురువు దగ్గర మనం ఇప్పుడు ఉండే గురుకులాలు అవన్నీ లేవు కదా, గురుకులాలన్నీ నాశనం ఇప్పుడు లేవు, అసలు ఆ సిస్టమ్ లేకుండా పోయింది. కాబట్టి మనకి ఇప్పుడు గురువు ఏమి ఇస్తున్నారు? మంత్రం ఇస్తున్నారు. అందరికీ ఇస్తారు, కానీ తర్వాత మనకు కాంటాక్ట్ లేకపోవచ్చు గురువుతో. మనల్ని దగ్గరుండి మన తప్పులు తీర్చిదిద్ది ఇవన్నీ చేసే అదృష్టం మనకు లేకపోవచ్చు. అయితే ఆయన ఒక మంత్రాన్ని ఇస్తున్నారు.
ఆ మంత్రాన్ని మనం ఏంటి సాధారణంగా ఏమనుకుంటే 4 అక్షరాలే కదా అనుకుంటాం మనం. ఇది చాలా పొరపాటు. ఈ మంత్ర శక్తిని ఏదో ఒక 4 అక్షరాలు మీరు చూసుకుంటే అది మంత్రం అయిపోతుందా? అవ్వదు కదా. సో అందులో ఆయన సాధన చేసి ఆయన దానిని అందులో మంత్రాన్ని శక్తివంతం చేసి అప్పుడు తన శిష్యులకి ఇస్తారు అక్కడ అనమాట. అందువల్ల గురు పరంపర అంటారు. గురు పరంపర అనేది చాలా ముఖ్యం మనకి. నేను చదివాను, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. సాక్షాత్తు మహాదేవుడి నుంచే వచ్చింది మనకి ఈ కల్ట్ అన్నది. ఈ మంత్రాలు కానివ్వండి, శక్తి అనేది అక్కడి నుంచి వచ్చింది. మనం ఏం చెప్తున్నాం, అందులో ఇంకా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎవరు ఆచార్యులు? శంకరాచార్య మధ్యమాం. ఎందుకని చెప్పాం శంకరాచార్యుల వారిని? ఆయన ఏం చేశారు, మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మనది విధర్మీయం అయిపోతుందో మన సంస్కృతి, వ్యాస భగవాన్లు ఏ విధంగా అయితే గ్రంథస్థం చేశారో వీరేం చేశారు, మన శంకరాచార్యుల వారు మొత్తం ఈ సన్యాస సాంప్రదాయాన్ని కానివ్వండి, లేదా ఈ జ్ఞాన మార్గాన్ని కానివ్వండి, ఆయన మళ్ళీ కొత్త ఆధునిక కాలంలో అన్ని రకాలైన ఒత్తిడులకు తట్టుకునే విధంగా ఆయన మళ్ళీ భాష్యాలను రాసి ఈ అద్వైత తత్వాన్ని ప్రతిష్ఠించారు. ఆయన చెప్పినటువంటి అద్వైత తత్వం ఈరోజు ఈ సైన్స్ ఏదైతే ఉందో, ఈ సైన్స్ దానికి ధీటుగా ఉందన్నమాట, అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈ విధంగా మళ్ళీ ఆయన ఒక మైల్ స్టోన్ మన భారతీయ సంస్కృతిలో. అందువల్ల శంకరాచార్య మధ్యమాం దశనామ సాంప్రదాయాల్లో ఈరోజు ఈ శైవ సాంప్రదాయం ఉన్నటువంటి అన్ని ఈ సన్యాస సాంప్రదాయాలు కూడా అవి శంకరాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటివి. అందువల్ల శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం, నా గురువుల వరకు, నాకు ఎవరైతే పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు ఆ దీక్షాదానాన్ని చేశారో ఆ గురువుల వరకు వందే గురు పరంపరాం. సో ఈ గురు పరంపర అన్నది మనకి వస్తూ ఉంటుంది. అయితే మనం ఆ మంత్రాన్ని ఎప్పుడు కూడా మనం చాలా తక్కువగా చూడకూడదు. ఒకసారి వచ్చింది మర్చిపోతూ ఉంటారు చాలామంది, లేకపోతే ఇంకోళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు మంత్రం. అంటే దీనికి అర్థం ఏంటంటే దానికి వాళ్ళకి సరిగా అవగాహన లేదు ఆ మంత్రశక్తి వల్ల. అయితే ఎలా తెలుస్తుందండి ఆ మంత్రశక్తి మీకు అంటే? ఎలా తెలుస్తుంది? శ్రద్ధతో భక్తితో దానిని మీరు ఏం చేయొద్దు, దాన్ని జస్ట్ మీరు రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే మీరు ఏమీ లేదు, ఆ చేయడం వల్ల నెమ్మదిగా మీ జీవితంలో ఆ మంత్రం అన్నది సుస్థిరం అవుతుంది అనమాట. నెమ్మదిగా మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. గురువు కూడా మీ జీవితంలో ఒక భాగం అయిపోతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యులు లేకపోతే అందరూ భాగస్వాములే ఉన్నారు కదా. నెమ్మదిగా ఈ గురువు మంత్రం అన్నది దాని యొక్క డామినేషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటండి, భార్య భర్త వీళ్ళకి దూరం అయిపోతారా? అస్సలు కాదు. వాళ్ళ మీద ఇంకా మీకు ప్రేమ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. మీ పిల్లల పట్ల కూడా అదే పెరుగుతుంది. ఒక విధమైన దివ్యమైన అనుబంధం అనేది మీకు వస్తూ ఉంటుంది. సో అందువల్ల ఈ మంత్రం ఎవరైతే తీసుకున్నామో అందరూ కూడా సాధ్యమైనంత వరకు దానిని మన జీవితంలో, మన అంతరంగిక జీవితంలో అంతర్భాగం చేసుకోవడానికి మన స్థాయిలో మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే గురువు కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తూ జీవితంలో అటువంటి పనులు, దేనినైతే నాకు శ్రద్ధను, భక్తిని, విశ్వాసాన్ని పెంచుతాయో అటువంటి పనులను మనం ఎక్కువ చేసుకుంటూ పోవాలి. దానివల్ల మీకు తెలియదు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకుల్ని కొంచెం నువ్వు ఆచరించిన ధర్మం కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అది మీకు అనుభవం అవుతుంది ఎప్పుడైనా సరే జీవితంలో. సో ఈ విధంగా మనం సాధన అన్నది మనకి ఎవరికో చెప్పక్కర్లేదు. చాలామంది ఏం చేస్తామంటే మనం తీసుకున్న తర్వాత బయట వాళ్ళ అక్కడికి వెళ్ళిపోయి అది అనౌన్స్మెంట్, నేను పలానా వాళ్ళ శిష్యురాల్ని, లేకపోతే పలానా వాళ్ళు ఇది నేను ఆర్డర్ నుంచి నేను తీసుకున్నాను, ఇంకా గురువు గురించి చెప్తూ ఆయన ఇలాగా ఈయన ఇలాగా, లేకపోతే ఆయన పూజలు చేస్తూ ఇచ్చేస్తూ దీంతోనే జీవితం గడిచిపోతుంది. దానివల్ల తప్పు అని అంటలేదు. కానీ ఇక్కడ చెప్తారు, గురువుగారు శిష్యుడు చెప్తారనమాట, ఎలా వస్తుందంటే నీకు ఎంతోమంది అన్ని రకాలుగా సహాయం చేయగలరు, కానీ నువ్వు ఏర్పరచుకున్నటువంటి బంధాన్ని నువ్వే బయటికి రావాలి, నీ స్వప్రయత్నంతోనే బయటికి రావాలి. ఇప్పుడు నీకు ఏదన్నా అనారోగ్యం కలిగితే నువ్వు ఔషధం తీసుకోవాలా, బయట వాళ్ళు తీసుకోవాలా? బయట వాళ్ళు తీసుకుంటే నీకు తగ్గుతుందా? అదేవిధంగా ఈ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇప్పుడు ఇందులోనే చెప్తూ ఉంటారనమాట. అలాగే ఒక తండ్రి చేసినటువంటి రుణాన్ని కొడుకు తీర్చచ్చు, కానీ తండ్రి యొక్క ఏ బంధం ఏదైతే ఉందో అది కొడుకు తీర్చలేడు, అది ఆయనకి తీర్చుకోవాలి, ఎవరికి వాళ్ళే తీర్చుకోవాలి. మీరు ఎంత ధనవంతులైనా, మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ పిల్లల మీద, ఎవరు తీర్చలేరు.
ఎవరిదికి వాళ్ళే మనం తీర్చుకోవాలి. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి దాని నుంచి బయటికి రావడానికి. మనం ప్రయత్నం చేస్తే మన ద్వారా మీ యొక్క దీని యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక ఇంట్లో ఒక గృహంలో ఎవరో ఒక విముక్తమైతే మోక్షం అన్నది కలిగితే కనుక దాని ప్రభావం అందరిపైన ఉంటుంది. మోక్షం అంటే చాలామంది పెద్ద పెద్ద మాటలు, ఈ చిన్న వయసులో మాకెందుకండి ఇవన్నీ అనుకుంటారు. కానీ మోక్షం అంటే బాగా అర్థం చేసుకోండి, మనం పడుతున్నటువంటి మానసికమైనటువంటి బాధల నుండి విముక్తి. బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ మనం బాధపడుతున్నాం లేదా, ఎంతసేపు మన మనసే మనకు బాధను కలిగిస్తూ ఉంటుంది, మన యొక్క యాటిట్యూడ్ మనకు బాధను కలిగిస్తూ ఉంటుంది. సో దాని నుంచి బయటికి పడడం మోక్షం అంటే. ఇక్కడ మన యొక్క యాటిట్యూడ్లో, మన యొక్క లోపల మన యొక్క ఒక క్రమశిక్షణ ద్వారా మన యొక్క భావాన్ని పరివర్తన చేసుకోవడం ద్వారా మనలో వచ్చిన ఒక శక్తి, ఆ జ్ఞానశక్తి ఏదైతే ఉందో అది మనల్ని గట్టెక్కిస్తుంది. అదనమాట. ఎవరైతే కోరుకుంటున్న ఒక శాశ్వతమైనటువంటి ఉపాయాన్ని కోరుకుంటున్నారు, చిన్న చిన్న మన కష్టాలు వస్తాయి, ఏదో ఇంకోటి చేస్తాము, వెంటనే ఆ కష్టం తీరిపోతుంది, మళ్ళీ కష్టం వస్తుంది. సో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు కలిగినా నేను నాలో ధైర్యం ఇది ఉండాలి, నేను నా శాంతి ప్రశాంతత నేను కోల్పోకూడదు. కష్టాలు సెకండరీ అయిపోయాయి లైఫ్లో, అవి మనం నెత్తి మీద వచ్చి కూర్చోకూడదు. ఈ విధంగా జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఈ జ్ఞానశక్తి అనేది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఈ గురు సాంప్రదాయాల్లో ఉండేటువంటి ఒకే ఒక దోషం ఏంటంటే, మా గురువు మా గురువు మా గురువు మా గురువు గొప్ప, మా గురువు గొప్ప, నేను ఫలానా వాళ్ళు గురువు, నేనే శిష్యురాలని, నాకెంత నేను గ్రేట్ లోపల నుంచి ఇలాంటి భావాలు ఒక గురువు దాన్ని ఏంటంటే వర్గాలు అవి ఏర్పడతాయి కదా, అది అంత మంచిది కాదు. అది మంచిది కాదు. గురువుని ఎప్పుడు కూడా శారీరక దృష్టితో చూడకూడదు. గురు శక్తి, ఈరోజు నీకు మంత్రం ఎవరైతే ఇచ్చారో ఒక గురువు, వేరే ఆ స్థానంలో వేరే గురువు కూడా అదే మనం రెస్పెక్ట్ ఇవ్వగలగాలి, అదే భావాన్ని. ఎందుకంటే రూపం మారుతుంది కానీ ఆ వెనక తత్వం మాత్రం మారదు. అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని గురువుతో ఒక అనుబంధం అనేది మంచిదే, కానీ అదేదో ఒక ఏదో పొసెసివ్నెస్ అంటారే ఆ టైప్ ఉండడం అన్నది మంచిది కాదు. ఇంకొక విషయం, తర్వాత ఎవరైతే ఈ గురు స్థానంలో ఉన్నారో నిజంగా వాళ్ళ దగ్గరికి మనం ఈ జ్ఞానం కావాలని వాళ్ళ దగ్గర మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మనతో చాలా తీయగా ప్రవర్తించరు, ఎప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటారనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ కఠినత్వం ఎందుకంటే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసుకురావడానికి, వాటిని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకి సహాయం చేస్తాయన్నమాట. తుర్యానందజీ మహారాజు ఒక స్వామీజీ తెలుసు కదా మీకు, మన రామకృష్ణ పరమహంస ఒక శిష్యులో ఒకరు. ఆయన ఎప్పుడు మందలిస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతూ ఉంటే ఒకసారి ఎవరు అడుగుతారనమాట, స్వామీజీ మీరేంటి ఎప్పుడు కోపడుతూ ఉంటారు, అసలు మీ దగ్గర రావడానికే భయం వేస్తూ ఉంటుంది అంటే, చూడు నేను ఈ మాటల ద్వారా, నా చేతల ద్వారా మీ జన్మల యొక్క సంస్కారాన్ని నేను తీసేస్తున్నాను, అది మీకు తెలియదు. నా యొక్క శరీరానికే మీరు సేవ చేస్తున్నారు, కానీ నేను మీ జన్మల మీ యొక్క సంస్కారాలకు నేను తుడిచిపెడుతున్నాను, మీరు అర్థం చేసుకోవాలని చెప్తారు. సో ఈ విధంగా చాలా కఠినంగా ఈవెన్ మన స్వామి వివేకానందతో కూడా ఒకప్పుడు రామకృష్ణ పరమహంస అలాగే ప్రవర్తించారు. చాలా ఇష్టం ఆ శిష్యుడు అంటే, లేకుండా ఉండలేకపోయేవారు. ఒకసారి కొన్ని నెలలు అసలు ఆయనతో మాట్లాడలేదు. వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఎంతో ప్రేమ చూపించి ఒకసారి వదిలేశారనుకోండి, వేరే వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయిపోతారు. కానీ అక్కడ స్వామీజీ మాత్రం మామూలుగానే వస్తున్నారు, ఆయన వంక చూడకపోయినా వస్తున్నారు. ఈ నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు నెగ్గాడు, ఈయన పరీక్షలో నెగ్గాడని చెప్పేసి అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు, నరేన్ అసలు నీ వంక చూడట్లేదు, నేను పట్టించుకోవట్లేదు, అయినా సరే ఎందుకు వస్తున్నావు అంటే, నేను మీ ప్రేమ కోసం దాని గురించి మీరంటే ఇష్టం అందుకు వస్తున్నాను అంతే తప్ప మీరేదో నాకు చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదు అని చెప్తారు. సో ఈ విధంగా గురు శిష్య సంబంధాలు చాలా అద్భుతమైనటువంటి, చాలా మంచి ఉదాహరణలు చక్కటి ఉన్నాయి. ప్రతి వాళ్ళ జీవితంలో మీరు చూడొచ్చు, గొప్ప వాళ్ళ జీవితంలో. అలాగే మన భారతదేశంలో ఎక్కడైతే మనకు ధర్మ ప్రతిష్టాపన జరిగిందో అక్కడ వెనుక ఒక ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ఉదాహరణ చెప్పగలరా మీరు? సమర్థ రామదాసు, శివాజీ మహారాజ్. అలాగే ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో మీరాబాయి. నేను చెప్పేది సామ్రాజ్యాల గురించి ఎక్కడైతే ఇది ప్రతిష్ఠ, విజయనగర సామ్రాజ్యం వెనుక కూడా అలాగే ఆధ్యాత్మిక గురువుల ద్వారానే జరిగింది, అవునా కదా? హరిహర రాయలు, విద్యారణ్య స్వామి గురువులు ఆయన. సూర్దాస్ అంటే ఆయన వ్యక్తిగతంగా
ఆయన ఒక సాధకులు ఆయన, అది కరెక్ట్ గురువుగారికి. నేను ఇక్కడ చెప్పేది మహా సామ్రాజ్యాలు, మన భారతదేశంలో మహా సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సమయంలో మీరు చూసినట్లయితే వెనుక ఇక్కడ ఒక ఆధ్యాత్మిక గురువు ఉంటారనమాట. వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ఉంటే వీళ్ళు ఆ కార్యం వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇలాగ మనకు ఈ గురు సాంప్రదాయం అనేది మన భారతదేశానికి చాలా చాలా ప్రత్యేకమైనది. మన సనాతన ధర్మంలో ఇది ఎప్పటికీ అది ఉంటుంది. అది దానిని మనము ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం ఎక్కువగా. అది చేసుకుని అందుకనే మనం ఈ ఆధ్యాత్మిక పథంలో ఎవరైతే ఉన్నామో వీళ్ళందరూ కూడా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేలాగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాము. మరింతగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇది సంకల్పం అనేది ఇంకా ఎక్కువయ్యి జీవితం కొంచెం సీరియస్గా మన యొక్క ప్రతి భావం మాట అన్నీ కూడా ఒక లక్ష్యం వైపుగా ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. అంటే ఏదో జపం చేసేటప్పుడు ఒకలాగా లేకపోతే బయట ఒకలాగా ప్రవర్తన ఇట్లా ఉండకూడదు. ఎప్పుడు జీవితంలో అంతర్భాగం కావాలంటే ప్రతి నిమిషం కూడా అది మనల్ని ఆ చైతన్యాన్ని మనలో నింపాలి. మంత్ర చైతన్యం అంటారు. ఆ మంత్ర చైతన్యం మీకు తెలుసు. ఒకసారి మీరు మంత్రాన్ని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, కొన్నాళ్ళకి మంత్రమే మిమ్మల్ని పట్టుకుని ఉంటుంది. ఇంక మీరు వదలలేరు, వదలదు మిమ్మల్ని. సో అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా మనకు పర్వాలేదన్నమాట. సో మంత్ర చైతన్యం అంటారు. ఆ మంత్ర చైతన్యం వచ్చే వరకు కూడా మనం జీవితంలో మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏదీ జరగదు. గురువులు కూడా ఏం చేయలేరు చెప్తున్నాను. అది మహానుభావులు కూడా చెప్పిందే. అంతవరకే వాళ్ళు మన సహాయం చేసేవరకే అక్కడి నుంచి దాన్ని మనం సాధన చేసుకుంటూ కూడా మనం ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు ఈ పుణ్య దినాన మనందరం కూడా ఆ యొక్క సద్గురు చరణాల వద్ద మనం ఆత్మ సమర్పణ చేసుకుందాం. ఆ చేసుకునే శక్తి కోసం మనం ప్రార్థిస్తూ ఈరోజు ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.